మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది, అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం. నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. రైతులు ఏ విధంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఎట్టుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట రావాలి, ఐటీ ఎట్టుండాలి. ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చదివిస్తే చరిత్ర తిరగరాసే శక్తి ఈ పిల్లలకు ఉంది. నేను పనిచేసేది ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో ఈ పిల్లలు శక్తివంతమైన యువతగా తయారు చేయడం నా పట్టుదల. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా తెలుగు జాతే నాకు ప్రాణం. ఈ తెలుగు జాతి కోసమే నా జీవితం. ఎవరికి ఇవ్వని గౌరవం మీరు ఇచ్చారు నాకు. మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా నీ ఫోన్ ఎత్తుకుంటే ఆ పని అయిపోయేట్టుగా చేసే బాధ్యత నాదే. ఇప్పటికే 900 సేవలు మన మిత్ర వాట్సాప్ తీసుకొచ్చాను. రేపు రాబోయే రోజుల్లో అది కొట్టే కూడా తెలియకపోతే, రాయడం తెలియకపోతే ఫోన్ ఆన్ చేసి మీరు మాట్లాడితే ఏ ద్వారా మాటలు కూడా యాక్షన్ లో పెట్టి మళ్ళీ పని చేసి అది మీకు చెప్పే బాధ్యత, మీ పని చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతంలో నేను ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ చూస్తే బీసీలు ఉన్నారు,
ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకో పక్క సామాజికంగా పైకి తీసుకొస్తా. ఈరోజు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీల్లో మాదిగలు ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మీరు మాలలకు, మాదిగలకు న్యాయం చేయడానికి ఏబిసి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. 96లో కేటగరైజేషన్ తీసుకొచ్చా. అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేశారు. మళ్ళీ ఈరోజు కేటగరైజేషన్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే గిద్దలూరులో ఎడవల్ల దగ్గర ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని లిడ్ క్యాప్ ద్వారా పెడుతున్నాం. మా మైనారిటీ సోదరులు ఉన్నారు. రంజాన్ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ న్యాయం చేస్తున్నాను. మైనారిటీ సోదరులు చాలా మంది ముస్లింల్లో పేదవాళ్ళు ఉన్నారు. మీకు అండగా నేనుంటా, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటా. మొన్నైతే 5-6 మంది 7 మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున 1,05,000 ఇచ్చాను. తొందరలోనే ఒక పాలసీ కూడా తీసుకొస్తున్నా. ఆ పాలసీ ప్రకారం ప్రతి ఒక్క కుటుంబం 2-3 పిల్లలు ఉండాలి. ఎందుకంటున్నానంటే లేకుండా జనాభా తగ్గిపోతుంది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ మాట్లాడాను, ఇప్పుడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పాను. ఇప్పుడు తక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని చెప్పే పరిస్థితి మళ్ళా వస్తున్నాం. ఒకప్పుడు చిన్న కుటుంబమే ముద్దన్నాం, ఇప్పుడు పెద్ద కుటుంబం గొప్ప కుటుంబం. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలతో కళకళలాడాలి. మినిమం ఒక కుటుంబానికి, ఒక కపుల్కి 2 గాని 3 గాని పిల్లలుంటేనే ఈ దేశానికి రక్షణ, భవిష్యత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు చూశారు, నేను ఆ రోజు చేసింది హైదరాబాద్ లో, నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ నగరం మీరే పోయినప్పుడు చూసుంటారు. ఒక్క నిర్ణయం, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. నాకు ఆశీస్సులు ఇచ్చి సహకరించే బాధ్యత మీది. అట్లా కాకుండా మీరు మాత్రం రోజుకోటి ఆలోచించి మళ్ళా వైకుంఠపాళి మారిగా నేను మిమ్మల్ని అందరినీ పైకి తీసుకుపోవడం, మీరు కిందన పాడేయడం. మళ్ళా మెట్లు ఎక్కాలంటే మళ్ళీ ఎక్కడ లేని శ్రమ. ఈరోజు గుజరాత్ ఉంది, 25 ఏళ్లు ఒకే పార్టీ గెలిచారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. ప్రధానమంత్రి 3వ సారి గెలిచాడు, మళ్ళా గెలుస్తారు. నేను ఇన్ని పనులు మేము చేస్తే గెలిపించే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఉంది అంటే జైలు పైకెత్తండి. మొన్న కూడా మీరు చూశారు, నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని అందరినీ సమాచారం అడుగుతున్నా. మీ సెల్ ఫోనుల్లో ఒక సేవ ఇస్తే, పెన్షన్ ఇస్తే టెక్నాలజీ ఆడిట్ చేసి మళ్ళా ఎక్కడన్నా అవినీతి చేశాడా, మీతో మర్యాదగా ఉన్నాడో కూడా అడుగుతున్నా.
అదే మరి ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నా, మా తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకుల గురించి కూడా అడుగుతున్నా. అంటే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో వారే నాకు దగ్గరగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.